పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఓగేరు వాగు కొత్త బ్రిడ్జ్ వద్ద ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో భారీగా ముదిరాజు సామాజిక వర్గీయుల వేదికపై పలువురు ముదిరాజు పెద్దలు మాట్లాడుతూ చాలా ప్రాచీనమైన కులస్తులని చాలా మంచి చరిత్ర ఉందని ప్రస్తావిస్తూ చరిత్ర మరుగున పడటం వల్ల చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి ముదిరాజులకి చరిత్ర తెలియదని మన చరిత్ర గురించి తెలుసుకోవాలని ముఖ్యంగా విశ్వవిజేత అయినటువంటి మాంధాత ముదిరాజు వారసులమని అలాగే త్యాగానికి మారు పేరైనటువంటి పూరరావు ముదిరాజు వారసులమన్నారు. ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో చిన్న పట్టణాల్లో కూలి పనులు చేసుకుంటూ కాయగూరలు అమ్ముకుంటూ కొన్ని గ్రామాల్లో చేపలు పట్టుకుంటూ ఉన్నారని మనం తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే 19 సార్లు విశ్వాన్ని జయించినటువంటి మాంధాత మన కులస్తుడే. రాముడి కంటే పూర్వం నుంచే మన జాతి ఉంది. దాదాపు త్రేతాయుగానికి ముందే భూమిని జయించినటువంటి మాంధాత వంశంలో పుట్టినటువంటి ముదిరాజులు మనం. భూమి మీద ఏ రాజులు మిగల్లేదు ఆయన ఇంకా జయించడానికి. ఆయన ఇంద్రుడి మీదకి ఏడొస్తాడని ఇంద్రుడే భయపడినటువంటి శక్తివంతమైన రాజవంశంలో పుట్టినటువంటి కులస్తులం మనం. కానీ అలాగే కాలక్రమేణా పెద్దలు చెప్పినట్టు మనకు ఐక్యత లేకపోవడం వల్ల కొన్ని విభాగాలుగా విడిపోవడం వల్ల మన చరిత్ర దాచబడడం వల్ల మనం వెనకబడిపోయి ఉన్నాం. అలాగే మన పూర్వీకుడైనటువంటి పురూర వంశానికి సంబంధించినటువంటి కులస్తులుగా మనల్ని పిలుస్తారు. కొన్ని చోట్ల కోలీలు గాను, కొన్ని చోట్ల తెలుగోలు గాను, కొన్ని చోట్ల ముత్రాసులు గాను, కొన్ని చోట్ల ముదిరాజులు గాను. మన కులం గురించి మనకు తెలియదు. మన కులం గురించి మనం తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా తెలుగు భాష అనేది ఇవాళ మనం ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సరదాగా గడుపుకొని వెళ్తున్నామని అనుకుంటున్నారు. కానీ ముదిరాజ్ సంఘం అంటే ముదిరాజ్ కులం అనగా మొట్టమొదట భారతదేశంలో అఖండ భారతదేశానికి తెలుగు రాజుగా రాజ్యం వెళ్ళినటువంటి ధనంజయ ముదిరాజు గారు మన కుల సంఘ పాండవ వంశానికి తొలి మహారాజుగా వెళ్ళినటువంటి వాళ్ళ ఆ స్థానంలో మనం ఉండొచ్చు. కానీ స్వార్థం పెట్టేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి ముందు అందరూ కలిసికట్టుగా రావాలని మరీ